హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మూడు ముళ్ళ బంధం 4వ భాగం గురించి తెలుసుకుందాం. అథర్వ మాత్రం కూల్గా కూర్చొని ఏంటి అన్నాడు ఆద్య వైపు చూస్తూ. ఈ డాబా ఓనర్ దగ్గరికి వెళ్ళి వ్యాలెట్ మర్చిపోయామని చెప్పేసి ఈ ఒక్క రోజుకి వాళ్ళ డాబాలో ఉన్న అంట్లన్నీ మీరు కడగండి, నేనేమో పిండి రుబ్బుతా, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలా ఉంది నా ఐడియా అన్నది ఉత్సాహంగా. ఆద్య మాటకి అథర్వ ముఖంలో దెబ్బకి రంగులు మారిపోయాయి. ఒక్క నిమిషం ఆద్యని చూసి తల పక్కకి తిప్పేసి హుష్, అబ్బా! ఏమో అనుకున్నా కానీ గట్టి తింగర మేళాన్ని తెచ్చి మెడకి చుట్టుకున్నానురా దేవుడా! హ్మ్. ఏం చేస్తాం? చేసుకున్నోడికి చేసుకున్నంత. నిన్ను చేసుకున్నందుకు నాకు ఇదంతా అని ఆద్య వైపు చూసి, అవును, నీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా! అందులో డబ్బులు లేవా అని అడిగాడు. ఆద్య కోపంగా అథర్వని చూస్తూ, హలో సార్, మీరు కేవలం హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఇచ్చారు. అందులో డబ్బులు పెట్టి ఇవ్వలేదు అన్నది. అదర్ మరి అలాంటప్పుడు ఉత్త పుణ్యానికి ఊపుకుంటూ ఎందుకు తెచ్చావే హ్యాండ్ బ్యాగ్ అని అడిగాడు అయోమయంగా. ఆద్య, అంటే అది బైక్ మీద వెళ్ళేటప్పుడు మీకు నాకు మధ్యలో అడ్డంగా పెట్టాలని తెచ్చా అంటూ చిన్నగా నసికింది. అథర్వ తల మీద చేతులేసుకుంటూ ఉఫ్, సరిపోయింది. ఈ తిక్కని లైఫ్ లాంగ్ నేను ఎలా భరించాలో ఏంటో అనుకుంటూ, సరే, ఇప్పుడు మనం బయటపడాలి అంటే ఒకటే దారి అన్నాడు. ఆద్య ఏంటిది అని అడిగింది. అదర్ డాబా వాడికి మస్క కొట్టి ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వడమే అన్నాడు చుట్టూ చూస్తూ. ఏంటి, అంటే డబ్బులివ్వకుండా ఎక్కొడతారా అన్నది కళ్ళు పెద్దవి చేసి. ఆదరు ఆ, అవును అన్నాడు స్టైల్గా కళ్ళకి షేడ్స్ పెట్టుకుంటూ. అంతే, దెబ్బకి ఆద్యకి కంగారొచ్చేసింది. తన కంగారికి ఇంకా అధికం చేసేలా అన్న బిల్లని ఒక టీనేజ్ కుర్రాడు వచ్చి వీళ్ళ దగ్గర నించున్నాడు. ఆద్య టెన్షన్గా చేతులు నలిపేసుకుంటూ అదర్వ వైపు చూస్తుంది. అదర్వ లేచి ఆద్యకి నుంచోమని సైగ చేశాడు చిన్నగా. వెంటనే స్ప్రింగ్లా లేచి నించుంది ఆద్య. ఇంకా అథర్వ యాక్షన్ స్టార్ట్ చేస్తూ పాకెట్ మీద చెయ్యి వేసి వేలట్ తీస్తున్నట్టు యాక్ట్ చేస్తూ, రే తమ్ముడు, ఆ ఎర్ర చొక్కా వాడు ఎవడో బిల్లి ఎక్కొట్టి పారిపోతున్నాడ్రా, వెళ్ళి వాడిని పట్టుకో అని హడావిడి చేశాడు. ఆ అబ్బాయి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఇదే మంచి ఛాన్స్ అనుకుంటూ ఆద్య చెయ్యి పట్టుకుని బయటికి పరుగు తీశాడు అదర్. ఆ అబ్బాయి ఎర్ర చొక్కాలు ఎవరు లేరు కదన్నా అంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఇంకెక్కడా, ఎప్పుడో జెండా ఎత్తేశారు అనుకుంటూ బయటికి పరిగెత్తాడు వాళ్ళని పట్టుకోవడానికి. అప్పటికి బైక్ పార్కు చేసిన దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. వెనక ఆ అబ్బాయి రావడం చూసి అదురువు వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఆద్య ఎక్కువ అని అరిచాడు. అప్పటికే అబ్బాయి వస్తున్నాడన్న టెన్షన్లో ఉన్న ఆద్య అదురువు అరుపు విని ఒక్కసారి అదురువు భుజం మీద రెండు చేతులు అదిమి పెట్టి బైక్ ఎక్కేసి భయంగా అదర్వని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంది. కొంచెంలో మిస్ అయింది ఆద్య తనకి దొరకకుండా. ఇంకా భయంతో గుండె 150 బీట్స్ కొట్టేస్తుంది. కొంచెం దూరం వెళ్ళగానే ఆద్య అని మెల్లగా పిలిచాడు అదర్. అసలు కదలకుండా హా అదర్వ గారు అని అంది. నీ లైఫ్లో ఎప్పుడైనా ఇంత థ్రిల్ ఫీల్ అయ్యావా అని అడిగాడు. అమ్మో, అసలు ఇదే ఫస్ట్ టైం. ముందు చాలా అంటే చాలా భయమేసింది, కానీ తప్పించుకున్నాక భలే థ్రిల్ ఫీల్ అయ్యాను అదర్వ గారు అన్నది నవ్వుతూ. అంటే నీకు నచ్చిందా ఇది అన్నాడు. ఆ మాటకి ఆద్యకి ఎక్కడో ఏదో తేడాగా నెట్టింది. నచ్చిందా అంటే కొంపదీసి కావాలనే చేశారా ఏంటి అని అడిగింది అనుమానంగా. అక్కడ డాబాలో మిస్ అయ్యారు అనుకుంటూ ఓనర్ తిడతారేమో అని కంగారుగా వచ్చి అదరు ఆద్య కూర్చున్న టేబుల్ని క్లీన్ చేస్తూ ప్లేట్ తీశాడు. ప్లేట్ కింద ఫుడ్కి అయిన బిల్తో పాటు టిప్ కింద ఎక్స్ట్రాగా 500 పెట్టి ఉంచాడు అదర్. ఆ అబ్బాయి డబ్బులని చేతిలోకి తీసుకుని అయోమయంగా తలగొక్కుంటూ ఏమోలే మనకెందుకని మళ్ళీ పనిలో పడ్డాడు. ఆద్య అడిగిన దానికి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అదర్. ఆ నవ్వుకి అర్థమైన ఆద్య, అంటే కావాలనే నన్ను ఇంత టెన్షన్ పెట్టించారా అని ఆ కోపంలో అదర్వ వీపు మీద గట్టిగా ఒకటిచ్చింది ఆద్య. అంతే, అదర్వ వెంటనే బండాపేసి ఆద్య వైపు తిరిగాడు. అప్పటికి తను ఏం చేసిందో తేరుకొని తెలుసుకున్న ఆద్య కళ్ళు రెండు పెద్దవి చేసి నోటికి రెండు చేతులు అడ్డం పెట్టుకుని భయంగా అదర్వని చూస్తుంది. అదరు ఏమోలే, అమాయకురాలనుకున్నా కానీ 2 రోజులకే మొగుణ్ణి కొట్టేంత బాగా ముదిరిపోయావే నువ్వు అన్నాడు ఆద్యని సీరియస్గా చూస్తూ. ఆద్య, అయ్యో, నేనది అలా కావాలని చేయలేదండి, ఏదో నన్ను ఉత్తిత్తినే ఇంత టెన్షన్ పెడతారా అన్న కోపంలో కొట్టేశాను, ఐఎమ్ వెరీ సారీ అండి అన్నది రెండు చెవులు పట్టుకుని చిన్నపిల్లల చాలా క్యూట్గా. అదర్ తన క్యూట్ క్యూట్ ముఖం చూసి కరిగిపోయాడు. అదర్ ఉఫ్, ఇలా క్యూట్ ఫేస్ పెట్టి నన్ను కూల్ చేస్తావు ఆద్య నువ్వు అని చిన్నగా నవ్వుతూ ఆద్య ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని, చూడు ఆద్య, నువ్విన్ని రోజులు నీకు తెలియకుండానే పంజరంలో చిలకలాగా బ్రతికావు, కానీ ఇప్పుడు అలా అస్సలు కాదు. నువ్వు ఇప్పుడు పాత ఆద్యవి కాదు, మిస్సెస్ ఆద్య అథర్వ కృష్ణవి. నీకు ఏది కావాలన్నా చెప్పు, నెక్స్ట్ సెకండ్ అది నీ దగ్గరికి తెచ్చి పెడతా. నీకొకటి తెలుసా ఏంటి అని అడుగుతుంది ఆద్య. అదర్
నాకు నీ నవ్వంటే చాలా చాలా ఇష్టం ఆద్య. ఇక నుండి అది తప్ప నీ ముఖంలో ఇంకేం ఉండకూడదు. ఆ నవ్వు నీ పెదవుల మీద నుండి చెరగకూడదు. ఇందాక మనం ఎస్కేప్ అయ్యాం కదా! అప్పుడు నీ ముఖంలో ఎంత ఎంజాయ్‌మెంట్ కనిపించిందో తెలుసా? నాకు తెలిసి నీకిదొక కొత్త అనుభవం ఇలా తప్పించుకోవడం. అంటే నీ లైఫ్‌లో నువ్వెప్పుడూ ఇంత ఎంజాయ్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మిసెస్ ఆద్య అదరవ కృష్ణ కాబట్టి అని తన నుదిటి మీద ముద్దు పెట్టి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా ముందుకు పోనిచ్చాడు. ఆద్య అయితే 10 నిమిషాలు గడిచినా ఇంకా అదర్వ చెప్పిన మాటల మైకంలోనే ఉంది. తన జీవితంలోకి అదర్వ రావడం, తనని బలవంతంగా పెళ్లి చేసుకుని తన వాళ్ళ నుండి దూరం చేయడం, ఇప్పుడు లైఫ్‌లో కొత్త వింత అనుభవాన్ని చవిచూసేలా చేయడం, ఇదంతా తలుచుకుంటుంటే ఆద్య బుర్రలో ఒకటే ప్రశ్న చక్కెర్లు కొడుతుంది. ఇలా ఆద్య ఆలోచనలో ఉండగానే అదర్వ ఒక దగ్గర బండి ఆపి ఆద్య దిగు అన్నాడు. అప్పటికే ఆద్య తేరుకుని బైక్ మీద నుండి దిగి ఇక్కడేముంది ఇక్కడ ఆపారు అని అడుగుతూ ముందుకు చూసింది. వండర్లా అన్న పేరు మొత్తం మెర్క్యూరీ లైట్స్‌తో వెలిగి దగదగలాడిపోతుంది నైట్ టైం కాబట్టి. ఆద్య ఆ పక్కనే ఉన్న జైంట్ వీల్‌ని చూసి వావ్! చాలా చాలా బాగుంది అన్నది ఒకింత ఆశ్చర్యంగా. అథర్వ్ అప్పుడేనా నువ్వింకా బయటే ఉన్నావు. లోపల అదిరిపోద్ది పద అని తనని ముందుకి నడిపిస్తూ అక్కడే ఇద్దరికి టికెట్స్ కొని లోపలికి వెళ్లారు. అక్కడ మొత్తం కిడ్స్ జోన్, వాటర్ పార్క్స్, మెకానికల్ రైడ్స్, షాపింగ్ మాల్స్ చూసి చిన్న పిల్లల గంతులేస్తుంది ఆద్య. ఆద్య అబ్బా అదర్వ్ గారు ఈ ప్లేస్ ఎంత బాగుందంటే అసలు చెప్పలేను. ఇప్పటి వరకు ఇలాంటిది చూడలేదు నేను అసలు. ప్లీజ్ అథర్వ గారు తొందరగా వెళ్దాం పదండి. నేనసలు ఆగలేకపోతున్నాను. ఈ వాటర్ స్లైడ్స్‌లో ఆడుకోవాలని ఉంది అండి. ప్లీజ్ వెళ్ళి ఆడుకుందామని అథర్వ చెయ్యి పట్టుకుని తెగ ఊపేస్తుంది. అథర్వ్ అబ్బా! నీకేదొచ్చినా ఆపుకోవడం కష్టమే బాబు. అరే కొంచెం తట్టుకోవే. ఇంత దూరం వచ్చింది ఎంజాయ్ చేయడానికేగా. మరెందుకు ఓ తెగ ఊపేస్తున్నావు నన్ను? పద పోదామని వాటర్ స్లైడ్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంక పో నువ్వెళ్ళి ఆడుకో. నేనిక్కడే ఉంటా అని ఆ వాటర్ స్లైడ్స్‌కి కొంచెం దూరంగా నిల్చున్నాడు. ఆద్య అయ్యో! అదేంటి మీరు రారా మరి అని అడిగింది. ఆదరు రాను. నాకు ఇలా నీళ్ళల్లో అది కూడా స్లైడ్స్ జారడం అంటే చెడ్డ చిరాకు. ఏదో నువ్వు ముచ్చట పడుతున్నావు కదా అని పంపించా. కానీ వాటర్‌లోకి నేను రాను. నువ్వు కానీ అని ఫోన్ చూసుకుంటూ పక్కన నిల్చున్నాడు. ఆద్య ఏంటో ఈ మనిషి. పోనీలే ఎవరిష్టం వారిది అనుకుంటూ తను చిన్నపిల్లలా ఎంజాయ్ చేయడంలో మునిగింది. కొంచెం సేపటికి ఫోన్ ఆఫ్ చేసేసి ఆద్య వైపు చూసిన అథర్వకి మతిపోయింది. చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ అందాలు వలకపోస్తూ నీళ్ళల్లో తడుస్తున్న ఆద్యని చూసి అథర్వ బాబు షాక్. అథర్వ్ ఉఫ్ అమ్మో! ఏంటిది ఇలా ఉంది తడిసిన బట్టల్లో. బాబోయ్! ఇది ఒప్పుకోకముందే దీన్ని నేను ఏదో ఒకటి చేసేసేలా ఉన్నాను అనుకుంటూ ఒకసారి తల విదిలించి ఆద్య ఇంక నీళ్ళల్లో ఆడింది చాలు కానీ రా అని పిలిచాడు. ఆద్య అబ్బా ప్లీజ్ అథర్వ గారు ఇంకొంచెం సేపు నన్ను ఇలా ఉండనివ్వండి. నాకు చాలా నచ్చింది అంది స్లైడ్ నుండి జారుతూ. ఆథర్వ్ నేనిలా ఉండనిస్తే నేను కుదురుగా ఉండలేనే బాబు. చాలా కష్టంగా ఉంది అనుకుంటూ ఆడింది చాలింకా రా. అసలే నైట్ టైం ఇంక తడిస్తే జలుబు చేస్తుంది అని తనని తీసుకువచ్చి పెద్ద జైంట్ వీల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆద్యకి దాన్ని చూడడానికి తల మొత్తం పైకి ఎత్తాల్సి వచ్చింది. ఇప్పుడిది ఎక్కడం అంత అవసరం అంటారా అథర్వ గారు అని అడిగింది భయంగా గుటకలు మింగుతూ. అథర్వ్ ఎక్కి తీరాల్సిందే అని తనను తీసుకెళ్లి వద్దు అంటున్నా జైంట్ వీల్ ఎక్కించాడు. అది చాలా హైట్ ఉంది. మొత్తం వండర్లాకి అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అలా జైంట్ వీల్ ఎక్కాక అది పైకి వెళ్ళి ఆగింది. ఆద్యకి అంత హైట్‌లో ఉన్నందుకు చాలా భయమేసింది. దెబ్బకి అథర్వ షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకొని కళ్ళు మూసుకుంది. ఆద్య ఇటు చూడు. ఒకసారి లేచి చూడు ఎంత బాగుందో అని తనని దూరం జరిపి కూర్చోబెట్టాడు. ఆద్య దూరం జరిగి చుట్టూ చూస్తుంది. నిర్మలమైన ఆకాశంలో పున్నమి వెన్నెల కురుస్తుంటే అంత హైట్ అవ్వడం వల్ల చెక్కిలి గింతలు పెడుతున్న చల్లటి గాలి తనువుని తాకి పలకరిస్తూ వెళ్తుంది. ఆద్యకసలు మాటలు రావట్లేదు ఆ అనుభూతిని వ్యక్తపరచడానికి. పక్కన ఉన్న అథర్వ భుజం మీద తలవాల్చి అలా ఉండిపోయింది. కాసేపటికి క్లోజింగ్ టైం అవ్వడం వల్ల అక్కడి నుండి ఇక బయటికి వచ్చేశారు. బయటికి వచ్చినప్పుడు అథర్వ చేతుల్లో ఏదో కవరు ఉండడం చూసి ఏంటిది అథర్వ గారు అని అడిగింది ఆద్య. ఏం లేదులే పద అంటూ తనని బైక్ ఎక్కించుకొని మళ్ళీ ముందుకు పోనిచ్చాడు. ఆద్య ఇప్పుడెక్కడికండి అని అడిగింది ఉత్సాహంగా. నువ్వే చూస్తావుగా అని బైక్ స్పీడ్ పెంచి కొంచెం సేపటికి పబ్బు ముందు ఆపాడు. ఏం ప్లేస్ అండి ఇది అని అడిగింది చుట్టూ ఉన్న అమ్మాయి అబ్బాయిల్ని చూస్తూ. ఆదరు ఇది పబ్బు కానీ పద లోపలికి అని తనని డైరెక్ట్‌గా పబ్‌లో ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి తను తెచ్చిన ఇందాకటి కవర్‌లో నుండి బ్లాక్ కలర్ వన్ పీస్ పార్టీ వేర్ డ్రెస్ తీసి ఆద్యకి మార్చుకోమని ఇచ్చాడు.
ఇదా వేసుకోవాలా అని సంశయంగా చూస్తున్న ఆద్య వైపు చూసి, పర్లేదు వెళ్ళు. అయినా ఇది అంత చిన్నగా ఏం లేదులే. మోకాళ్ళ దగ్గరికే ఉంది. ఇక్కడున్న వాళ్ళతో పోల్చుకుంటే నీ డ్రెస్ చాలా బెటర్. నేను చెప్తున్నానుగా వెళ్ళు అని తనని వాష్రూమ్‌లోకి పంపించి, తన పాత డ్రెస్‌ని మళ్ళీ కవర్‌లో పెట్టేసి, బైక్‌కి పెట్టేసి మళ్ళీ ఆద్య దగ్గరికి వచ్చాడు. మోకాళ్ళ దగ్గరికి ఉన్న బ్లాక్ పార్టీ వేర్ డ్రెస్‌లో ఆద్య చాలా చాలా బాగుంది. అథర్వ తనని చూసి నిజంగా చాలా హాట్‌గా ఉన్నావు తెలుసా ఈ డ్రెస్‌లో అన్నాడు తనని తదేకంగా చూస్తూ. దానికి ఆద్య సిగ్గుపడుతూ మొఖం కిందకి దించేసి వెళ్దామా అని అడిగింది. ఆ పద అని తనని పబ్‌లోకి తీసుకుని వెళ్ళాడు. 2 కూల్ డ్రింక్స్ టిన్స్ తెచ్చి ఒకటి ఆద్యకి ఇచ్చి దా ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అన్నాడు. అమ్మో నాకు భయం, నాకు డాన్స్ రాదు అంది కంగారుగా. ఆహా అవునా, అయితే నీకు నేను నేర్పిస్తాను రా అని ఇంకో మాట మాట్లాడనివ్వకుండా తనని లాక్కెళ్ళి డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలా డాన్స్ చేసినా ఓకే. మనల్ని పట్టించుకునే వాడే ఉండడు. సో లెట్స్ డాన్స్ అని తనని పట్టుకుని మ్యూజిక్‌కి తగ్గట్టు ఆద్యతో డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొంచెం భయమేసినా తర్వాత ఆ వాతావరణానికి కొంచెం కొంచెం అలవాటయ్యి పూర్తిగా తనకి నచ్చినట్టు డాన్స్ చేయడం మొదలుపెట్టింది ఆద్య. కాసేపటికి ఆయాసంగా పక్కన ఉన్న చైర్‌లో నవ్వుతూ కూలబడింది. అథర్వ కూడా తన దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని ఇదెలా ఉంది? నచ్చిందా? అని అడిగాడు ఆద్యని చూస్తూ. నచ్చడం కాదు, అసలు ఏమని చెప్పాలో కూడా తెలియట్లేదు. అంత బాగుంది. అసలు ఇవన్నీ నాకు ఇంతకుముందు తెలియలేదు అథర్వ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక రోజును నా లైఫ్‌లోకి తీసుకొనొచ్చినందుకు అని అథర్వ వైపే ఆరాధనగా చూస్తుంది. అథర్వ్ ఇదేముంది? నెక్స్ట్ నేనిచ్చే సర్ప్రైజ్‌కి నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేస్తావు. నిజంగానా? అయితే ఇంకెందుకు లేటు? పదండి పోదామని చాలా ఉత్సాహంగా లేచింది. ఆ పద అని మళ్ళీ బైక్ మీద ప్రయాణం మొదలుపెట్టారు. కాసేపటికి ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు. అప్పటికే టైం 11:50 అయ్యింది. తన కళ్ళు మూసేసి ట్యాంక్ బండ్ మీదకి ఎక్కించి చేతులు తీసేశాడు. హైదరాబాద్ నైట్ వ్యూ మొత్తం స్పష్టంగా, సిటీ మొత్తం లైట్స్‌తో చమక్ చమకమని మెరుస్తుంటే ఆద్య నోరు తెరిచేసి అలా చూస్తూ ఉండిపోయింది. కరెక్ట్‌గా 12 గంటలకి ఆద్య ఇటు చూడు అని అథర్వ గొంతు విని వెనక్కి తిరిగింది. తన ముందు ఒక హార్ట్ షేప్ రెడ్ వెల్వెట్ కేక్. దాని మీద హ్యాపీ బర్త్‌డే ఫర్ మై లవ్ ఆద్య అని రాసి ఉంది. హ్యాపీ బర్త్‌డే ఆద్య అన్నాడు అథర్వ ఆద్యని చూస్తూ. ఆ వెంటనే పైన ఆకాశంలో క్రాకర్స్ పేలాయి. దాంతో పైన ఆకాశంలోకి చూసింది ఆద్య. హ్యాపీ బర్త్‌డే టు యూ ఆద్య అని చాలా కలర్‌ఫుల్ వర్డ్స్‌తో క్రాకర్స్ పేలాయి. ఆద్య అయితే ఇప్పుడసలు మాట్లాడే పరిస్థితుల్లోనే లేదు. స్థాణువు అయిపోయి జరిగేది చూస్తూ ఉంది అంతే. ఆద్య ఈ సర్ప్రైజ్ నీకు నచ్చిందా అని అడిగాడు తనకి దగ్గరగా వచ్చి. దెబ్బకి ఆద్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. నిజంగా ఇలాంటి బర్త్‌డేని ఇంతవరకు నేను సెలబ్రేట్ చేసుకోనేలేదు అంది కన్నీళ్లు చెంపల మీద జారుతుంటే. ఆదరు కన్నీళ్లు ఉబికి వస్తున్న ఆద్య కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెడుతూ నిన్నెప్పుడు ఇలా సంతోషంగా చూడాలని ఉంది ఆద్య. లైఫ్ లాంగ్ నువ్వు నాకే కావాలి ఆద్య. నీకు కలిగే ప్రతి చిన్న సంతోషానికి కారణం నేనే కావాలి అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ. అంతే. వెంటనే ఆద్య తన కాళ్ళ మునివేళ్లపై నుంచొని అథర్వ పెదాలపై గట్టిగా ముద్దు పెట్టింది. ఇక తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.